అన్న చెప్పన్న ఎవరు గెలిచిరా అన్న? ఎవరు గెలవాలి? 1 2 3 జాన్ గారు 30 సెకండ్స్ చేసి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డే 22 ఆఫ్ మై గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్. సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే గ్రౌండ్ నెక్లెస్ రోడ్ కి వచ్చినాం అనమాట. సో ఈ రోజు మనం గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ ఎక్కడ చేస్తున్నాం అంటే నెక్లెస్ రోడ్ సిరీస్. ఈ రోజు నెక్లెస్ రోడ్ లో మనం వర్కౌట్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు అయితే మనం వర్కౌట్ నెక్లెస్ రోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో వెదర్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది, చల్లగా. రోడ్ ఎంత బాగుంది గైస్. ఇదంతా ఫస్ట్ అయితే మనం వార్మప్ కంప్లీట్ చేసుకోవాలి కదా. సో వార్మప్ కోసం అయితే ముందుగా వెళ్ళిపోతున్నాం. మంచి స్పేస్ చూసుకొని వార్మప్ స్టార్ట్ అవుదాం. మంచి ప్లేస్ చూసుకొని అయితే మనం వార్మప్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. వార్మప్ కంప్లీట్ చేసుకొని కొంచెం మీ మొత్తం దీన్ని అటు ఇటు తిరిగి కొంచెం చూడాలి, మంచిగా రన్నింగ్ చేయనీకి అవుతుందా. మెట్లుండే కింది పోనీకి ఏం చేస్తారేమో కింది పోయి కదా. ఫస్ట్ అయితే మనం వార్మప్ అయితే స్టార్ట్ చేసుకుందాం. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు జాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది రన్నింగ్. ఏ జాన్ పక్షపడడం ఆల్రెడీ రన్నింగ్ స్టార్ట్ చేసింది. ఈరోజు మా కొబ్బరిలో అయితే షోల్డర్ అయితే చేసినాము. ఫస్ట్ అయితే మంచి ప్లేస్ చూసుకోవాలి వర్కౌట్ చేసుకోవడానికి. అక్కడ వరకు అయితే రన్నింగ్ కంప్లీట్ చేసుకోవాలి. రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే వ్యూ బాగుంది. చాలా బాగుంది. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది, రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. జాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వార్మప్ చేసారు. సో వాళ్ళు ఇంకా వార్మప్ అయితే కంప్లీట్ కాలేదు. వాళ్ళ వార్మప్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మా వర్కౌట్ అయితే స్టార్ట్ అయ్యాం. రెడీ అరా వర్కౌట్ కి? ఏంటి వర్కౌట్ ఏంటిది? షోల్డర్. అయితే షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. జాన్ సన్నీ అయితే ఒక చిన్న పోటీ పెట్టుకుంటున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. ఏదో ఒకటి రాబోయ్. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. చిన్నోడు గెలుస్తాడు, పెద్దోడు గెలుస్తాడు. మొన్న ప్రణయ్ గారు కూడా అంతే ఊరికింట్రా. 1 2 3 ఉరకాలి. వచ్చే జాన్ ఫస్ట్. జాన్ కూడా గెలిచిండ్రా. ఏ జాన్ మళ్ళీ ఇంకోసారి దా అన్న 3 అన్న ముందు ఉరికిరు అన్న. సో గేమ్ మళ్ళీ 3 అన్నప్పుడు ఉరకాల. అన్న చెప్పన్న ఎవరు గెలిచిరా అన్న? ఎవరు గెలవాలి? 1 2 3 అన్నాక 2 అన్నాక ఉరికి 3 అన్నాక ఉరకలే కాబట్టి ఎవరు గెలవాలి. సో మళ్ళీ మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. 3 అన్నాక ఉరకాలి చెప్తున్నా. వాడిగా తొడగొట్టిరా టెక్నాలజీ.
సరే వన్ అరే పడరా సని ఈసారి 3 అన్నా గురకాలు చెప్తున్నా మళ్ళీ గేమ్ ఈసారి స్లో ఊరికి ఫాస్ట్ చేయాలి విన్నాయంటే అగో వన్ అంటే ఫాస్ట్ వస్తే ఎంత 1 2 3 స్టార్ట్ మా ఇద్దరు సేమ్ ఉత్తున్నారు ఇద్దరు సేమ్ ఉత్తున్నారు అయ్యా సన్నీ వచ్చే ఓ జాన్ మా జాన్ విన్నర్ అయిపోయింది జాన్ ఏం కావాలి జాన్ ఏం కావాలి చెప్పు నీకేం కావాలి తిన్నాడు సో పాపం మా జాన్ 2 సార్లు దిగింది కాబట్టి గెలిచినందుకు ఏదో ఒకటి ఇవ్వాలి సో ఈ రోజు అయితే మనం ఏదో ఒకటి వానికి ఇచ్చేద్దాం సో ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామా వర్కౌట్ చేద్దాం రెడీయా ఎప్పుడు మనం గ్రౌండ్ లో వర్కౌట్ చేసేవాళ్ళం కదా ఈరోజు నెక్లెస్ కూడా వచ్చేసరికి కొంచెం ఏదో కొత్తగా అనిపిస్తుంది మంచిగా షోల్డర్ బాగుంది అన్నీ బాగున్నాయి కాకపోతే ఏంటంటే మనం వర్కౌట్ చేయడానికి ఎక్కువ ఫ్యాట్ వర్కౌట్ ఇవైతే చేసుకోవచ్చు కానీ నార్మల్ గా బైసప్ షోల్డర్స్ ఇలాంటివి చేయడానికి అయితే ఎక్కువ కుదరదు ఎందుకంటే ఇక్కడ బ్రిక్స్ లేవు ఇక్కడికి వచ్చి చేయాలంటే పక్క డంబుల్స్ అయితే తీసుకొచ్చుకోవాలి సో కానీ వెదర్ అయితే చాలా కూల్ ఉంది ఇక్కడ ఎంత బాగుందో వెదర్ మనతో మంచి వర్కౌట్ చేస్తున్నారు గెంచే గేమ్ ఆడుకుంటున్నారు యూస్ఫుల్ గా ఉందని చెప్పి సో ప్రతి బ్రిక్స్ పెట్టుకొని షోల్డర్ వర్కౌట్ చేయాలి లేదంటే షోల్డర్ వర్కౌట్ కాకుండా ఇంకేదైనా వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి అయితే చేద్దాం మీకు ఇది కనిపిస్తుందా అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ ఉంది చిన్న ఈరోజు మన వర్కౌట్ తెలుసు కదా షోల్డర్ వర్కౌట్ సో బ్రిక్లు అయితే ఏం లేవు సో ఇదైతే మనం యూజ్ చేస్తున్నాము సో దీని ఎలా అంటే జస్ట్ మనము ఇది ఇలా పట్టుకొని టైల్ ఇలా పట్టుకొని ఇలా హోల్డ్ చేసి ఉంటే మనకి ఈ షోల్డర్ మీద అయితే ట్రైన్ అవుతుంది సో అలా ఒక 2 minutes అయితే హోల్డ్ చేద్దాము ఇలా 3 sets అయితే కంప్లీట్ చేస్తాం ఇట్లా 3 sets అయితే 2 minutes 3 sets అయితే కంప్లీట్ చేసుకోండి సో ఒకసారి మీరు అయితే ట్రై చేయండి జస్ట్ షోల్డర్ వర్కౌట్ ఇది నెక్స్ట్ ఇంకో సెకండ్ వేరియేషన్ అయితే వెళ్ళిపోతుంది సెకండ్ వేరియేషన్ స్టార్ట్ చేసి మధ్యలో పట్టుకో సగం వస్తుంది అలా ఏనా సగం వస్తుంది ఏం కాదు 1 minute ఉండాలి జాన్ ఎన్ని సెకండ్సా 13 seconds జాన్ ట్రై చేసిండు జాన్ గారు 13 seconds చేసిండు వానికి 1 second ఎక్కువ చెప్పినాడు వేస్ట్ ఇంకా మరి స్ట్రైట్ మంచిగా హోల్ చేయాలా నువ్వేంద్ర వెనక పోతున్నావేంద్ర చక్కగా కూడా రా సో ఇందాక మనం దీంతో ఇట్లా హోల్డ్ చేసినాం కదా సో హోల్డ్ చేయకుండా ఇట్లా జస్ట్ అప్ అండ్ డౌన్ చేయాలి సో దానికైతే ఇంకా షోల్డర్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది ఈ ఒక 20 to 3 sets సో థర్డ్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ సో ఈరోజు అయితే వర్కౌట్ 3 వేరియేషన్స్ చేసినాము సో షోల్డర్ వర్కౌట్ అయితే ఈరోజు ఇంతే ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గైస్ సో బాయ్